గిరిపుత్రులు ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు. స్టార్టప్ రంగంలో దూసుకెళ్తున్న స్టార్లు. బిజినెస్ను కొత్త పుంతలు తొక్కిస్తున్న యువ కెరటాలు. ఆదివాసీ బిడ్డల విజయం వెనుక ఒక గొప్ప ఆలోచన దాగుంది. ఆ ఆలోచనకు ఆశయం తోడైంది. నాటి విజన్ నేడు విజయవంతమైంది. ఆ అద్భుత విజయానికి కారణమైన పథకానికి బీజం వేసింది కేసీఆర్, కేటీఆర్. ఒక ఫలాన్ని అందుకోవాలంటే ముందు భూమిలో విత్తనం పడాలి. అది మొక్కై, చెట్టై, పండ్లు అందిస్తుంది. అందుకోసం మొదటగా విత్తనాన్ని భూమిలో నాటాలన్న ఆలోచన రావడం గొప్ప. అలాంటి ఎన్నో బృహత్ కార్యాలకు శ్రీకారం చుట్టింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ ఫలాలన్నీ ఇప్పుడు చేతికొస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఒక విజన్తో యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేసే సంకల్పంతోనే తలపెట్టింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఆంట్రప్రెన్యూర్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ కూడా అలాంటి ఒక గొప్ప పథకమే. గిరిజన యువతకు కొత్త దారి చూపించేందుకు కేసీఆర్, నాటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ పథకానికి రూపకల్పన వేశారు. దీని ద్వారా ఎంతో మంది యువకులను పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన తోడ్పాటు అందించింది. ఔత్సాహికులకు సబ్సిడీ ఇవ్వడంతో పాటు ఐఎస్బీ లాంటి సంస్థల్లో నైపుణ్య శిక్షణ అందించింది. ఎస్సీ, ఎస్టీ యువత ఒకరి దగ్గర పనిచేయటం కాదు, వాళ్లే మరొకరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా చేసింది. CMSTEI స్కీమ్లో భాగంగా ఇద్దరు యువకులు కలిసి మోడ్రన్ లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేశారు. కోకాపేటలో మొదటి షోరూంను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. యువ ఎంటర్‌ప్రెన్యూర్ మురళీ మనోహర్, రాకేష్ ను కేటీఆర్ అభినందించారు. గిరిజన విద్యావంతులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న సత్సంకల్పంతో కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ యువకులకు CMSTEI పథకం వరంలా మారిందన్నారు కేటీఆర్. బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మురళీ మనోహర్, రాకేష్ ఇద్దరు ఎంతో రీసెర్చ్ చేశారు. ముంబై, పూణే లాంటి నగరాల్లో తిరిగి మార్కెట్ సర్వే చేశారు. బిజినెస్ ఐడియాల గురించి అన్వేషించారు. అప్పుడే ఈ ఐడియా తట్టింది. మోడ్రన్ లాంటి బిజినెస్ ఎంపిక చేసుకున్నారు. వెంటనే CMSTEI పథకానికి అప్లై చేసుకున్నారు. అప్పటి మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లి తమ ఐడియాను షేర్ చేసుకున్నారు. అది విన్న వెంటనే కేటీఆర్ వారిని గో అహెడ్ అంటూ ప్రోత్సహించారు. మీరు చేయగలరన్న కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపారు. అంతేకాదు వారికి ఫండ్ రిలీజ్ చేయించారు. ఆ తర్వాత మురళీ, రాకేష్ ఇద్దరు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో శిక్షణ తీసుకున్నారు. తర్వాత కోకాపేటలో లాండ్రీ షోరూం ప్రారంభించారు. కేటీఆర్ ను ప్రత్యేకంగా ఆహ్వానించి తమ షోరూం ను లాంచ్ చేశారు. మోడ్రన్ లాండ్రీ షోరూం ఏర్పాటుకు 92 లక్షల రూపాయల ఖర్చయింది. అందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి 33 లక్షల రూపాయల సబ్సిడీ లభించింది. కోకాపేటలో డ్రాప్ ఇట్ పేరుతో లాండ్రీ హబ్ ఏర్పాటు చేశారు. ఇదొక మోడ్రన్ లాండ్రీ. ఇటలీ నుంచి మెషినరీ తెప్పించారు. చుక్క నీరు అవసరం లేకుండా బట్టలు వాష్ చేసిస్తారు. బట్టలు మాత్రమే కాదు, కార్పెట్లు, షూస్ కూడా వాష్ చేస్తారు. ఇందులో హైదరాబాద్ లో ఇదే మొట్టమొదటి మోడ్రన్ లాండ్రీ షోరూం. ఇందులో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. తెలంగాణలో మొత్తం 15 షోరూంలు పెట్టాలన్నది వీరి ఆలోచన. ఆ 15 స్టోర్ల ద్వారా 50 నుంచి 60 మందికి శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తామన్న వీళ్ళ గొప్ప మనసుకు హ్యాట్స్ ఆఫ్. ఈ ప్రోగ్రామ్ CMST ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ లో కేసీఆర్ గారి ద్వారా ఇనాగ్రేషన్ అనే ప్రోగ్రామ్ నాకు అంటే అవకాశం దొరికింది. దీనివల్ల మేము మినిమం ఒక 100 మెంబర్స్ ఎంప్లాయీస్ జనరేట్ చేయాలనుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్ వల్ల 100 మంది ఎంప్లాయీస్ని మేము క్రియేట్ చేయాలనుకుంటున్నాము. దాదాపు హైదరాబాద్లో మేము ఫస్ట్ హబ్ పెట్టాం కోకాపేటలో. అంటే ఇది ప్రీమియం లాండ్రీ సర్వీసెస్ విత్ ఇంక్లూడెడ్స్ హౌస్ క్లీనింగ్ అండ్ ప్యాకేజ్ అండ్ మూవర్స్ ఆల్సో. అన్న కేటీఆర్ అన్న వాళ్ళతో సపోర్ట్ తీసుకొని మాకు అన్న కేటీఆర్ అన్న సపోర్ట్ ఇచ్చాగానే తర్వాతనే మాకు ఈ యూనిట్కి మాకు ఫండ్ వచ్చింది. ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, ముందు ప్రాసెస్ పోవడానికి ఒక నమ్మకం, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ లేని ఇన్వెస్ట్మెంట్ కేటీఆర్ అన్నతో వచ్చి మాకు ఇంత పెద్ద యూనిట్ పెట్టి ఇంకా దీంతో ఇంకా 4 యూనిట్స్ స్టార్ట్ చేస్తున్నాం. టోటల్గా 5 యూనిట్స్ స్టార్ట్ చేస్తున్నాం. అది కేటీఆర్ అన్న సపోర్ట్తో హైదరాబాద్లో టోటల్ హైదరాబాద్లో 10-15 స్టోర్స్ విత్ కేటీఆర్ అన్న సపోర్ట్ తీసుకుంటాం. ఒక దాదాపు ST ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్లో ఒక దాదాపుగా 50 to 60 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తున్నాం. మురళీ, రాకేష్ ఇద్దరు IIM, IIS లో ఉన్నత చదువులు చదివారు.
ఒకరి దగ్గర ఉద్యోగాలు చేయాలని ఆలోచించలేదు. సొంత కాళ్ల మీద నిలబడాలని నిర్ణయించుకున్నారు. నాటి సీఎం కేసీఆర్ ప్రారంభించిన CMSTEI పథకం వారికి వరంలా అందివచ్చింది. వీళ్ళు మాత్రమే కాదు, ఇప్పటి వరకు వందలాది మంది గిరిజన బిడ్డలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి CMSTEI పథకం అవకాశం కల్పించింది. వారికి ఒక వేదిక అందించింది. బ్యాంక్ లోన్లు, సబ్సిడీలు ఇచ్చి ముందుకు నడిపించింది. కొత్త ఐడియాలను వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఔత్సాహికులకు శిక్షణ ఇప్పించింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా సబ్సిడీలు అందించి ప్రోత్సహించారు అప్పటి సీఎం కేసీఆర్. బిజినెస్ ఐడియాను బట్టి 1 కోటి వరకు లోన్ అందించారు. అందులో 30 నుంచి 50% సబ్సిడీ ఇచ్చారు. మహిళా ఔత్సాహికులకు అయితే సబ్సిడీ మరింత పెంచారు. గిరిజన బిడ్డలు మరొకరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయి ఎదిగారంటే అది కేసీఆర్ తెచ్చిన CMSTEI పథకం వల్లే. ఎందరో యువకులను ఎంటర్‌ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఔత్సాహికులకు సబ్సిడీతో పాటు ISB లాంటి సంస్థల్లో శిక్షణ అందించింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించిన చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ గిరిజన యువతకు వరంలా మారింది. అందులో భాగంగానే 2 యువకులు కలిసి మోడ్రన్ లాండ్రీని ప్రారంభించారు. కొత్త షోరూంను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఆనాడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ఏదైతే బృహత్తర కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏదైతే స్కీమును తీసుకొచ్చి ఎంతోమంది యువ ఔత్సాహికులను ప్రోత్సహించడం జరిగింది. అందులో భాగంగా ప్రజెంట్ మనము చూస్తూ ఉన్నాం కోకాపేటలోని ఒక షోరూంలో. ఇక్కడ షోరూంలో వినూత్నంగా ఆలోచించి ఆనాడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో యువ పారిశ్రామికవేత్తలు కూడా పెద్ద ఎత్తున అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారు ప్రత్యేకంగా లాండ్రీ సర్వీసెస్ను కూడా, అంటే ఒక ఇతర దేశాల్లో ఉండేటటువంటి లాండ్రీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఈ యొక్క షోరూమ్ని ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ ఎత్తున ఇక్కడ ఏదైతే మిషన్స్ కావచ్చు, ఇతర దేశాల నుంచి చెప్పించినటువంటి ఇటలీ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇలాంటి మిషన్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. ఒక 2 యువకులు వారు చదివినటువంటి ఉన్నత చదువులకు, వారు చేసినటువంటి బిజినెస్కి కూడా ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా వారు పారిశ్రామికంగా ఎదగాలనే ఉద్దేశంతో, మరికొంతమందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కూడా వారి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. డ్రాప్ ఇట్ ల్యాండ్రోమేట్ సొల్యూషన్స్కి సంబంధించి కూడా వారు ప్రారంభించారు. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు మురళీ మనోహర్ అండి. నాకు ఈ CMST ఎంటర్‌ప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్లో ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ నాకు 2019లో ఎగ్జామ్ రాశాను. అంటే ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 2 స్టేజెస్లో ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ఏమో డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, అది 200 మార్క్స్ది ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత మనకి మళ్ళీ ISBలో కూడా ఎగ్జామ్ ఉంటుంది, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అది క్వాలిఫై అయిన తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూ ఉంటుంది. అది క్లియర్ చేసిన తర్వాతనే వాళ్ళు మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్లో నా పేరు వచ్చింది. దాని తర్వాత అంటే ఆనాడు మీకు గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది, ఎలా అప్రోచ్ అయ్యారు అసలు? ఐఎమ్ బెంగళూరులో మేనేజ్మెంట్ చేశాను నేను. దాని తర్వాత నా సొంతంగా ఏమైనా అంటే ఇండస్ట్రీ ఏదో పెడదాం అనుకున్నాను. ఆ టైంలోనే ఈ స్కీమ్ వచ్చింది. దానివల్ల చాలా ఉత్సాహంగా ఉంది. దాని తర్వాత అంటే ఈ స్కీమ్లో వచ్చిన తర్వాత అనుకున్నానంటే నా కళలు కొంచెం సాకారం అవ్వచ్చు అనిపించింది. దాని తర్వాత ఇది అట్ ద కోవిడ్ టైం ఏమైందంటే ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది, కానీ కోవిడ్లో మళ్ళీ మేము అనుకున్న యూనిట్ పెట్టలేకపోయాము. ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ వోలటైల్ ఉండే, ఏ ప్రాజెక్ట్ పెట్టినా ఆ టైంలో నడవదని అనిపించింది. దాని తర్వాత మేము రిసర్చ్ చేసాము, ఆల్మోస్ట్ 1.5 years రిసర్చ్ చేసాము. దాని తర్వాత లాండ్రీ ఈ అంటే CAGR గ్రోత్ రేట్ పర్ ఇయర్ 8% ఉంది దీనిది. ఇంకా నెక్స్ట్ 10 yearsలో ఆల్మోస్ట్ 40 billion
దీని అంటే గ్రోత్ రేట్ ఉంది, అంటే మార్కెట్లో అంత వాల్యూ ఉంది ఈ స్కీమ్. అంటే మీకు ఐఎస్బీలో ఎన్ని నెలలు ట్రైనింగ్ ఇచ్చారు? ఐఎస్బీలో మాకు అంటే 2 months ట్రైనింగ్ ఉండే, అంటే 15 days కోహార్ట్ 1, 15 days కోహార్ట్ 2. అక్కడే వాళ్ళు అంటే మాకు మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా వాళ్ళు ఇచ్చారు. అంటే గవర్నమెంటే అందించింది. మన సీఎం కేసీఆర్ గారు స్కీమ్ ఉన్నప్పుడు ఆ స్కీమ్లోనే మాకు ఇది వచ్చింది. అంటే నాలాగా చాలామందికి ఈ స్కీమ్ వచ్చింది. అంటే ఎంత వచ్చింది మీకు అమౌంట్? ఇది మా ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 92 lakhs అండి. మాకు సబ్సిడీ దీంట్లో 33 lakhs వచ్చింది. మిగతాయి అంటే మేము మా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నాం. ఎలా అనిపిస్తుంది మీకు లాండ్రీ సర్వీసెస్ ఎందుకు ప్రారంభించాలనిపించింది? ఎందుకంటే మేము మార్కెట్ సర్వే చేసామండి. మేము లాస్ట్ అంటే 2 years ఆల్మోస్ట్ ఢిల్లీ, గుడ్గాం, గుజరాత్, అహ్మదాబాద్, కలకత్తా అక్కడ వెళ్ళి తిరిగాం. మేము మార్కెట్లో ఏ ప్రాజెక్ట్ పెట్టాలని తిరిగాము. అయితే అందుట్లో మాకు వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే ఏంటంటే డైలీ మనీ రొటేషన్ అవుతుంది ఈ బిజినెస్లో. మనకేమున్నా అంటే ఈఎంఐస్ కూడా కట్టుకోవచ్చు, అంటే పెద్ద బర్డెన్ ఉండదు, ఇంకా కస్టమర్ కూడా మంచి సర్వీస్ ఇవ్వచ్చు అని ఒక ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. మీరు ఉన్నత చదువులు చదువుకున్నారు, మరి ఈ బిజినెస్ వైపు ఎందుకు వచ్చారంట? సార్ ఆఫ్టర్ కోవిడ్ వన్ ఆఫ్ ద అంటే లాస్ లేని బిజినెస్ ఇది ఒకటే కనిపించిందండి మాకు. ఇందులో మాది రైల్వే సెక్టర్ కూడా ఉంది. అందులో లాస్ట్ 15-20 years నుంచి లాండ్రీ సర్వీసెస్ మేము ప్రొవైడ్ చేస్తాము. దీంట్లో రిస్క్ కొంచెం తక్కువ అనిపించింది సార్. వేరే బిజినెస్ కూడా చేయగలం, కానీ దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ కొంచెం తక్కువ ఉంది కంపేర్ టు వేరే బిజినెస్. ఇది వారు ఏదైతే ఐఎస్బీలో కూడా అప్పటి ప్రభుత్వం తమకు ట్రైనింగ్ ఇప్పించిందని కూడా చెప్తా ఉన్నారు. బిజినెస్కి సంబంధించినటువంటి మార్గాలను కూడా తమకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో తాము ఈ యొక్క ప్రాజెక్ట్ని టేకప్ చేసినట్టు కూడా వారు చెప్తున్నారు. ప్రజెంట్ మనం ఈ షోరూంలో ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ గురించి కావచ్చు, వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రజెంట్ ఈ ప్రాజెక్ట్ గురించి కూడా తెలుసుకుందాం, ఈ మిషనరీ గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి ఈ యొక్క షోరూమ్కి సంబంధించి, ఈ డ్రాప్ ఇట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాకేష్ గారు, మీకు ఎలా అనిపిస్తోంది? ప్రారంభించడం జరిగింది ఈ లాండ్రీ సర్వీసెస్ ఆటోమేటెడ్కి సంబంధించి, ఈ మిషనరీ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ మిషనరీ, ఈ స్టోర్ కానీ మేము చేయాలన్న బిజినెస్ అనుకున్న ఫస్ట్ బిజినెస్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ మాకు ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఉంది. ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు మేము ఏం చేసాం, మా అన్న మనోహర్ మేమిద్దరం కలిసి అన్నతో ఎగ్జామ్ రాపించి ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత మాకు వచ్చినది అవకాశం ఎట్లయినా కంపల్సరీ మేము చేసుకోవాలి, ఎట్లయినా ఏ యూనిట్ ఉంటుంది. 2 years నుంచి మేము మొత్తం ఇండియా మొత్తం తిరిగాము, అన్ని లాండ్రీ మ్యాట్లను తిరిగాము, అందరు సీఈఓలను కలిసాము, అందరినీ కలిసాము. అందులో కనుక మేము తెలంగాణలో ఎట్లయినా లాండ్రీ మార్ట్ బిజినెస్ని ఎట్లయినా ఓపెన్ చేసి మన తెలంగాణ వరకు ఒక 15 stores హైదరాబాద్ మొత్తంలో పెట్టి తెలంగాణ కూడా యూత్ కూడా ఎట్లయినా బయటకు వెళ్ళి ఫ్రాంచైజీ ఫీజులు ఏది 25 లక్షలు 30 లక్షలు పెట్టి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. మేము అదే స్టోర్స్ ఇన్ తెలంగాణ 10-15 lakhs చేసేస్తున్నాం. ఇప్పుడు మేము కోకాపేటలో డ్రాప్ ఇట్ అనే పేరు మీద లాండ్రీ హబ్ పెట్టాం. దీంట్లో మేము ఇటలీకి వెళ్ళి టాప్ మిషనరీ తీసుకొచ్చాం. ఇది హైడ్రోకార్బన్ మిషనరీ. 1 pint డ్రాప్ ఆఫ్ వాటర్ యూజ్ చేయకుండా మేము దీంట్లో క్లీనింగ్ చేస్తాం. శారీస్, సూట్స్, ఎవ్రీ ప్రీమియం యాక్సెసరీస్, క్లోత్స్ ఏవి ఉన్నాయో అవన్నీ ఇది హైడ్రోకార్బన్ మిషన్ క్లీన్ చేస్తుంది. ఇది హైదరాబాద్లో కేవలం ఒకటే మిషన్ మనం తీసుకొచ్చి పెట్టాం, ఫ్రమ్ ఇటలీ, ఇంపోర్టెడ్ ఫ్రమ్ ఇటలీ. అంటే దీనికి వాటర్ అవసరం లేదా? దీనికి పిన్ డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా అవసరం లేదు సార్. ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే మేము టోటల్లీ సాల్వెంట్, ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్, పెట్రోలియం. ఇప్పుడు మామూలు డ్రై క్లీనర్స్కి మాకు తేడా ఏంటంటే సార్, అక్కడ వాటర్స్ ఎట్లాంటి యూజ్ చేస్తామో తెలియదు, కెమికల్ ఏది యూజ్ చేస్తామో తెలియదు. మేము ప్రాపర్ కెమికల్స్, ప్రాపర్ ఎకో ఫ్రెండ్లీ కెమికల్స్ అండ్ ప్రాపర్ మిషనరీతోని మేము మిషనరీ ఇది తీసుకొచ్చాం సార్ ఇటలీకి వెళ్ళి. ఈ మిషన్ పేరు వచ్చేసి హైడ్రోకార్బన్ మిషన్ సార్. ఇది అప్రాక్సిమేట్లీ 30 lakhs వరకు కాస్టింగ్ ఉంటుంది సార్. ఇది దాంతోపాటుగా మరికొన్ని మిషన్స్ కూడా ఉన్నాయి కదా, వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ సార్. ఇది ఫోమ్ మిషనరీ సార్. ఇది ఆటోమేటిక్. ఇప్పుడు షెర్వానీస్ కానీ, సూట్స్ కానీ,
లేడీస్వి లెహెంగాస్ కానీ గౌన్స్ కానీ ఇది ప్రాపర్గా ఫోమ్ మిషన్తో చేస్తారు సార్. ఇది అంటే ఆటోమేటిక్గా ఇది ఫోమ్ మిషన్ పెడతాము, ఇది ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆటోమేటిక్గా బ్లో అవుతుంది. ఈ మిషన్ సార్ ఇది. ఈ మిషన్ వచ్చేసి ఇది స్టీమ్ ఐరన్ సార్. ఇది షూట్స్, బ్లేజర్స్, ట్రౌజర్స్కి బెస్ట్ మిషన్ సార్ ఇది. ఇది డ్రయర్ సార్. ఇది హైడ్రో డ్రయర్. మేము ఈ బట్టలు ఆరబెట్టడానికి బయట అవసరం లేదు సార్. ఈ మిషన్ ఏ బట్టకు కూడా చిన్నది థ్రెడ్డింగ్ కాలబెట్టకుండా, ఏది కాలబెట్టకుండా ఇది మనకి చూస్తుంది సార్. ఇది స్పాటింగ్ మిషన్ సార్. ఇది ఏ షర్ట్స్ మీద ఏ స్పాట్స్ ఉన్నా ఏది ఉన్నా ఇది తీసేస్తుంది సార్. ఇది సార్ ఇది ప్రీమియం మిషన్ సార్. ఇది దిస్ వన్ ఈజ్ అ ప్రీమియం మిషన్. ఇది ప్రీమియం మిషన్ సార్. ఇది మేము ఇటలీకి ఇంపోర్ట్ చేస్తాం సార్. ఇది దీంట్లో మేము షూస్, బ్యాగ్స్, జాకెట్స్, రైడర్ జాకెట్స్, బైసైకిల్ జాకెట్స్ అన్ని ప్రీమియంవి దీంట్లో వాష్ చేస్తాం సార్. హ్యాండ్ వాష్, టోటల్లీ ప్యూర్లీ హ్యాండ్ వాష్. మా దగ్గర వచ్చే సర్వీస్ లెదర్ షూస్ కానీ స్నీకర్స్ కానీ వీ డూ ప్రాపర్ క్లీనింగ్ సార్. దిస్ వన్ ఈజ్ శారీ రోలింగ్ అండ్ శారీ పాలిషింగ్ మిషన్ సార్. ఇది మేము ఢిల్లీకి ఇంపోర్ట్ చేస్తాం సార్. ఇది టోటల్ శారీ పాలిషింగ్, ఎనీ టైప్ ఆఫ్ శారీ పాలిషింగ్ అండ్ రోలింగ్ చేస్తారు సార్ ఈ మిషన్. ఈ మిషన్ వచ్చేసి నార్మల్ స్టీమ్ ఐరన్ సార్. నార్మల్ స్టీమ్ ఐరన్ టేబుల్. ఇది షర్ట్స్, ఇది ఓన్లీ షర్ట్స్ కోసం తీసుకొచ్చాం సార్. ఇది అయితే ప్రధానంగా మనం ఇందులో మరో అంశాన్ని, మీరు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఉన్నారు ఇందులో? సార్ మేము ఇప్పుడు ప్రెజెంట్లీ ఇక్కడున్న స్టోర్కి మాకు 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. ఇప్పుడు మాది ఇంకో 3 స్టోర్స్ వస్తున్నాయి సార్. ఏఎస్రావు నగర్లో వస్తుంది, బంజారాహిల్స్లో వస్తుంది, గచ్చిబౌలిలో వస్తుంది సార్. అంటే పర్ స్టోర్లో మాకు ఒక్కొక్క స్టోర్లో 5 మెంబర్స్ వస్తారు సార్. అంటే మేము అనుకున్నది 10 స్టోర్స్ అనుకున్నా, అప్రాక్సిమేట్లీ ఒక 60 to 70 మెంబర్స్ తెలంగాణ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటా, ఇన్స్టిట్యూషన్ పెట్టుకుంటా, స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటా 60 మెంబర్స్ని మేము పెట్టుకోవాలనుకుంటాం ఎంప్లాయ్మెంట్స్. అయితే మీరు ప్రధానంగా చీఫ్ మినిస్టర్ షెడ్యూల్ ట్రైబ్ ఎంటర్ప్రీనర్స్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ కింద ఇది మీరు అప్లై చేసుకున్నారు, గతంలో మీకు రావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా వచ్చి ప్రారంభించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఏమన్నారు అంటారు, మీకు ఎట్లా అనిపించింది? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కేటీఆర్ సారు మా అన్న ట్రైనింగ్ తీసుకున్నప్పటికెళ్ళి అంటాడు ఎంటర్ప్రినర్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ప్రినర్షిప్. ఒకరిని కింద పని చేయకుండా మీ దాంట్లో మీరు బతకాలి. స్టార్టప్స్ చేయాలి. మా అన్న మనోరన్న ఆయన ఎగ్జామ్ రాశారు, పాస్ అయ్యారు. మేము ఇద్దరం కలిసి ఇండియా మొత్తం తిరిగిన తర్వాత ఇగో ఇది పలానా లాండ్రీ యూనిట్ ప్రాఫిటబుల్ బిజినెస్, మంచి కాన్సెప్ట్ ఉన్న బిజినెస్తో అనుకొని దాంట్లో కేటీఆర్ సార్ దగ్గర పోయి మా స్కీమ్ రాసి, స్కీమ్ వచ్చిన తర్వాత సార్ మేము ఇట్లా అనుకుంటున్నాం, ఇట్లా పెడుతున్నాం, కమాన్ బేటా మీరు సక్సెస్ కాగలుగుతారు, మీరు చేయగలుగుతారు, చెయ్యండి అని చెప్పి సార్ ప్రోత్సహించి మాకు ఇంత ఫండ్ మాకు రిలీజ్ చేసిన తర్వాత మేము ఈ యూనిట్ పెట్టిన తర్వాత సార్కి ఒకటే మాట చెప్పాం, సార్ మీరు తప్ప మేము ఎవరు రాలేదు సార్, మాకు మీరే ఇన్స్పిరేషన్, మీరే రావాలి. ఈ స్టోర్ మీ పేరు మీద మేము పెడుతున్నాం, ఇంకా 15 స్టోర్స్ పెట్టి మీ దగ్గరికి వస్తాం సార్. సార్ ఈజ్ ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా ఇద్దరికి. సార్ వల్లనే మేము ఈరోజు ఒక బిజినెస్ పెట్టాలి, స్టార్టప్ చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది, డెవలప్ కావాలి. మా ఎస్టీ ఎస్సీ సొసైటీస్లో కూడా, వెల్ఫేర్ సొసైటీస్లో కూడా ఇప్పుడు పిల్లలు ఆలోచన వస్తుంది. ఇప్పుడు మా తమ్ముడు శ్రీకాంత్ కానీ, రాజేష్ కానీ, మధు కానీ వీళ్ళు కూడా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ లాండ్రీలో పనిచేస్తున్నారు. వీళ్ళ ఫ్యూచర్లో కూడా ఒక్కొక్క స్టోర్ వీళ్ళకి కూడా పెట్టిస్తుంటారు. ఇది మొత్తం మీద చూస్తే మాత్రం ఉన్నత చదువులు చదివినా కూడా తాము బిజినెస్ వైపే మొగ్గు చూపినట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంత్రి ఏదైతే మాజీ మంత్రి కేటీఆర్ గారి సపోర్ట్ తోటి తాము ఇది ప్రారంభించగలిగామని కూడా వారు చెప్తా ఉన్నారు. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితిగా మనం చూడవచ్చు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.